వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ముందు హాజరై బయటకు వచ్చి ఏం మాట్లాడారు నేను కూడా విన్నా. ఆయన చాలా క్లియర్గా దాదాపుగా అసలు ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు ఆ పేర్లన్నీ చాలా చక్కగా చెప్పారు ఆయన. ఒకటి తప్ప. రాజ్ ఆ, ఆ. ఆ ఒక్కటి కూడా వస్తుంది. రాజ్ అంటే పాపం ఆయన ఏమన్నా ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లో ఏమైనా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు కానీ ఇవాళ ఆయన మా దాదాపుగా అన్ని చెప్పాడు మీరు అన్నట్టు. ఒకటి తప్ప చాలా క్లియర్గా రాజ్ కసిరెడ్డి, అతని తోడలుడైనటువంటి అవినాష్ రెడ్డి, అతని ఫాలోయర్ అయినటువంటి ప్రకాష్, చాణిక్యరాజ్ అలియాస్ ప్రకాష్, కిరణ్, సునీత్, సైఫ్, వీళ్ళతో పాటు వాసుదేవ్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, వీళ్ళతో పాటు మిథున్ రెడ్డి. 2 మీటింగులు జరిగాయంట. ఒక మీటింగ్ ఏమో ఆయన ఇంట్లోనే జరిగిందంట. దానిలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఈ ఎక్సెట్రా ఈ బ్యాచ్ అంతా పాల్గొన్నారంట. రెండో మీటింగ్ ఏమో ఆ తాడేపల్లి కొంప పక్కన ఏదో ఒక ఆ విల్లాలు ఉంటే లేండి అక్కడ ఆ పక్కన ఏదో ఇంట్లో రెండో మీటింగ్ జరిగిందంట. ఈ 2 మీటింగ్లు కూడా దేనికంటే లిక్కర్ పాలసీ డిస్కషన్ అంట. బా అసలు లిక్కర్ పాలసీ డిస్కషన్ కోసం వీళ్ళందరూ రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి ఎక్సెట్రా వీళ్ళందరూ కలిసి మద్యం పాలసీ మీద చర్చించడానికి సమావేశం అయ్యారంట. ఎవడు సార్ చెప్పడానికైనా అంటే సరే ఏదో పాపం డైరెక్ట్ గా మరి చెప్తే మరి ఏమనుకున్నాడు, లిక్కర్ పాలసీ కలవటం అయితే కలిసామండి, మిథున్ రెడ్డి కూడా వచ్చాడు కూర్చున్నాడు. ఐ థింక్ మీరు మొత్తం ఫాలో అయ్యారు కానీ వీళ్ళు ఆ 2 మీటింగ్లు అయ్యింది లిక్కర్ పాలసీ కాదు, లిక్కర్ మీద కూర్చుని సమావేశం అయ్యారు. ఆ సమావేశంలోనే మేము ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మాకు 100 కోట్లు ఇప్పించమని ఈయన అడిగారు. ఈయన ఇప్పించాడు. అదే దానికి ఒక 60 కోట్లు, ఇంకో దానికి కదా 40 కోట్లు. అప్పటికి పాలసీ చర్చ లేదు, ఇంకా పాలసీ తయారవలా. అదే చెప్పాడు లిక్కర్ పాలసీ అంటూనే మళ్ళీ మీరు అన్నట్టు ఈ 2 డిస్టిలరీలకి డబ్బులు ఇప్పించాను, దానిలో ఒకడేమో వడ్డీ కట్టాడు, రెండోటి వడ్డీ కూడా కట్టలేదు, అది కూడా చెప్పాడు ఆయన. ముందు స్కెచ్ చేశారనమాట ఈ 2 మీటింగ్స్ లో ఎలా కొట్టేయాలని. అసలు ఎలా కొట్టేయాలి ఏంటి, రాజ్ కసిరెడ్డి హవాలా నెట్వర్క్ ఎలా నడపాలి, ఏ జిల్లా నుంచి సూట్ కేసులు ఎలా తాడేపల్లి కొంపకి చేరాలి, ఇవన్నీ కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా చక్కగా ప్రిపేర్ చేసుకున్నారు. ప్రిపేర్ చేసుకుని రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టి, రాజ్ కసిరెడ్డి బాస్ ఎవరంటే మిథున్ రెడ్డి, అంటే బిగ్ బాస్ కి రాజ్ కసిరెడ్డికి మధ్యలో ఈ స్మాల్ బాస్ అనమాట. లిక్కర్ విషయంలో స్మాల్ బాస్ మిథున్ రెడ్డి, బిగ్ బాస్ ఏమో మన సైకో జగన్ రెడ్డి గారు. కాబట్టి ఆ రకంగా మొత్తం అంటే ఇది సిస్టమ్ అంతా ఎలా నడవాలన్నది ఒక అవగాహనకు వచ్చి దాన్ని నడిపించడం ప్రారంభించారు. ఇవాళ దానికి సంబంధించే చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. సో రేపు మిథున్ రెడ్డిని రమ్మని చెప్పి మళ్ళీ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. మొన్న మళ్ళీ ఏదో హైకోర్టులో నాకు ఆ రికార్డింగ్ చేయాలి, ఈ రికార్డింగ్ చేయాలని చెప్పి మళ్ళీ ఏదో పిటిషన్ వేస్తే గవర్నమెంట్ వైపు నుంచి అడ్వకేట్ జనరల్ గారు, పీపీ గారు వీళ్ళందరూ గట్టిగా వాదించడం, అడ్వకేట్ జనరల్ గారు వాదన. దాంట్లోకి వెళ్లే ముందు పట్టాభి గారు ఒక్క నిమిషం ప్లీజ్. విక్రమ్ గారు, ఇవాళ విజయసాయి రెడ్డి గారు